ఇవాళ నర్సరావుపేట మండలం పెట్లూరు పాలెం గ్రామంలో మరి ఉమ్మడి ప్రణాళిక ద్వారా టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కూడా పాదయాత్ర చేస్తున్నాము. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ నిన్నటి నుంచి కూడా మరి ఎంప్లాయీస్ అందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంది ఎస్ఎస్ఎన్ కాలేజీలో. మరి నిన్న ఇవాళ రేపు 3 రోజులు పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంది. నిన్న పోస్టల్ బ్యాలెటింగ్ చాలా చక్కగా జరిగింది, ప్రశాంతంగా జరిగింది. మరి ఎక్కువ ఓట్లు టీడీపీ పడినని వాళ్ళు వైసీపీ వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి పోస్టల్ బ్యాలెట్ అంటే మరి సీక్రెట్గా పోస్టల్ బ్యాలెట్ ఎవరికి తెలియదు. ఇది వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఓట్లు వేసుకుంటారు. అదేవిధంగా వాళ్ళ 2వ రోజు ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంది. కలెక్టర్ గారు చెప్పిన తర్వాత మళ్ళీ 3 పోలింగ్ బూతులను ఎక్కువ చేయడం జరిగింది. పోలింగ్ చక్కగా జరుగుతుంది. నేను శ్రీకృష్ణ దేవరాయలు గారు పోలింగ్ స్టేషన్కి వెళ్ళి చక్కగా పర్యవేక్షించి మేము ఇవాళ పాదయాత్ర రావడం జరిగింది. మేము వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అతని అనుచరులు ఒక 200 మంది పోస్టల్ బ్యాలెట్ సెంటర్లోకి వెళ్ళి దాన్ని రిగ్గింగ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 5 ఏళ్లుగా మనం చూసాం. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక అవినీతి పరుడు, ఒక దుర్మార్గుడు, అక్రమంగా ఆస్తులు సంపాదించాడు. అటువంటి వ్యక్తి ఇవాళ ఎలక్షన్స్లో ఏ విధంగా బిహేవ్ చేయాలో, ఏ విధంగా నడుచుకోవాలో కనీసం తెలియని వ్యక్తి. అటువంటి వ్యక్తి వాళ్ళ ఎవరైతే టీచర్లు కానీ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటారు. ఆ ఓటింగ్ కూడా రిగ్గింగ్ చేద్దామని అతను పోలింగ్ బూత్లోకి వెళ్ళి గందరగోళం చేయటం అనేది చాలా దురదృష్టకరం. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేను ఒకటే హెచ్చరిస్తున్నాము, ఇటువంటి చర్యలు కనుక పునరావృతం అయితే కనుక నువ్వు నర్సరావుపేట రోడ్డు మీద తిరగలేవని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను. ఈరోజు నిన్న ఏదైతే జరుగుతూ ఉందో రాష్ట్రం మొత్తం మీద కూడా ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతూ ఉందో నిన్నంతా కూడా ప్రశాంతంగా జరిగింది. నిన్నంతా కూడా అద్భుతంగా జరిగింది. ఎక్కడైనా కూడా శుభ్రంగా ఎంప్లాయీస్ అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని వెళ్ళారు. అయితే ఈరోజు మాత్రం నర్సరావుపేటలో లేనిపోని కారణాలతో ఏదో ఒక విధంగా అడ్డంకులు సృష్టించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే చెప్తా ఉన్నారో ప్రెస్ ముందుకు వచ్చి ఒక రిటైర్డ్ ఎంప్లాయీని ఆర్మీ ఆఫీసర్ వచ్చి ఓటేసుకుంటా ఉంటే అడ్డగించారు. ఓటేసి బయటికి వెళ్ళిన తర్వాత తీసుకువెళ్ళారని చెప్తా ఉన్నారు. ఇది వినటానికి కూడా విడ్డూరంగా ఉంది. రిటైర్డ్ ఎంప్లాయీకి పోస్టల్ బ్యాలెట్ ఉండదు. రిటైర్డ్ ఎంప్లాయీకి పోస్టల్ బ్యాలెట్ ఎంప్లాయీస్కి ఉంటుంది కానీ రిటైర్డ్ ఎంప్లాయీకి పోస్టల్ బ్యాలెట్ ఉండదు. అటువంటి రిటైర్డ్ ఎంప్లాయీ ఎందుకు వస్తాడు, ఓటు ఎందుకు వేసుకుంటాడు, బయటకు ఎందుకు వెళ్తాడు? సరే, ఓటు వేసిన తర్వాత ఎవరైనా కారు ఎక్కించుకొని వెళ్తారా? నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే ఇది చాలా విడ్డూరంగా ఉంది. చెప్పేవన్నీ కూడా చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఈరోజు పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ కూడా మాకు తెలుసు, మాకు అర్థమవుతూ ఉంది. నిన్న వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ చూస్తుంటే పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జరుగుతూ ఉన్నాయి. అనుకూలంగా జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ని ఏదో విధంగా అడ్డుకోవాలి, దాన్ని స్లో డౌన్ చేయాలి. ఎవరైతే ఎంప్లాయీస్ వస్తూ ఉన్నారో వారిని ఓటేయకుండా ఆపాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు. దయచేసి ఎంప్లాయీస్ అందరూ కూడా మీరందరూ కూడా గమనించాలి. ఇదంతా కూడా గమనించి దయచేసి మీరు ముందుకు వచ్చి ఓటు వేయాలని చెప్పి మేము అందరూ కోరుతా ఉన్నాం. మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని మేము కోరుతా ఉన్నా. ప్రశాంతత మేము పోలీసులు కంప్లైంట్ చేసిన తర్వాత, దాని తర్వాత కలెక్టర్ గారు కంప్లైంట్ చేసిన తర్వాత ఫోర్స్ని పంపించారు. ఫోర్స్ని పంపించిన తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా వచ్చింది. అయినా కూడా ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదు. ఒక పోలింగ్ బూత్లోకి 20-30 మందిని లోపల తీసుకువెళ్ళటం తప్పు. తీసుకువెళ్ళి అక్కడ ఒక రిటైర్డ్ ఎంప్లాయీని ఉన్నాడని చెప్పడం ఎంతకంటే తప్పు. దాంతోపాటుగా పోలింగ్ స్టేషన్ లోపల ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇంకా తప్పు. 3 తప్పులు చేయడం జరిగింది. ఇది పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదు, ఈ పద్ధతి కరెక్ట్ కాదు. ఈ విధంగా మీరు అనవసరంగా ఏదో ఊహించుకొని అందరినీ రెచ్చగొట్టి అందరినీ అయోమయ స్థితిలోకి తీసుకువెళ్తే ఇది మీకు మంచిది కాదు, ఎవరి సమాజానికి మంచిది కాదు. దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, సమన్వయం పాటించండి. సమన్వయం పాటిస్తే మేము కూడా సమన్వయం పాటిస్తాము. లేకపోతే ఇది అనవసరంగా ప్రజల్ని ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకెళ్ళినట్టు అవుతుంది. దయచేసి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ అలాగే మిగతా వారికి కానీ ఎవరైతే ఆయన అనుచరులుగా ఈరోజు లోపలికి వెళ్ళారో వాళ్ళని కోరుతా ఉన్నా. ఇది పద్ధతి కాదు. వెళ్తే ఒకళ్ళో ఇద్దరు వెళ్ళాలి కానీ 20 మంది 15 మంది 20 మంది డివైడర్లు దూకి మరీ లోపలికి వెళ్తున్నారు అంటే వీడియోలు కూడా వచ్చినాయి. డివైడర్లు దూకి మరీ లోపలికి వెళ్తూ ఉన్నారంటే ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఏమని మనం చెప్తా ఉన్నాం అంటే మేము ఏదో ఒక విధంగా పోలింగ్ ఆపుతాము, మాకు పోలింగ్ అనుకూలంగా జరగట్లేదు కాబట్టి అందుకని పోలింగ్ ఆపేసి భయభ్రాంతులకు గురి చేస్తామని చెప్తా ఉన్నామా? కరెక్ట్ కాదు కదా. ప్రశాంతంగా పోలింగ్ జరగనివ్వండి. ప్రశాంతంగా పోలింగ్ జరిగితే అందరికీ మంచిది. అనవసరంగా రెచ్చగొట్టుకుంటా పోతే అది ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలుసు. చివరిగా నష్టపోయేది ఎవరు? ప్రజలే కదా నష్టపోయేది. కాబట్టి మరొకసారి ఈరోజు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరొకసారి కోరుతా ఉన్నాను. ఏదైతే ఈ
పోస్టల్ బ్యాలెట్స్ జరుగుతూ ఉన్నాయో అది రేపు ఉంది, అలాగే ఎల్లుండి కూడా ఎక్స్టెండ్ చేయబోతా ఉన్నారని చెప్తా ఉన్నారు. కాబట్టి 3 రోజులు కూడా దయచేసి మీరు వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రశాంతమైన వాతావరణం పోలీసు వారు క్రియేట్ చేయాలి, బ్యారికేడింగ్ క్రియేట్ చేయాలి. లోపలికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్తే ఒక క్యాండిడేట్ లేకపోతే క్యాండిడేట్తో పాటు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఒకరో ఇద్దరు వెళ్ళాలి, కానీ ఇంతమంది లోపలికి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. దాన్ని ఇక్కడితో ఆపాలని చెప్పి కోరుతా ఉన్నాం. రోజులు పోలీసులు అక్కడ ఉండి కూడా కనీసం ఒక 20-30 మంది పోలీసులు ఉండి కూడా ఏం చేయకుండా చేతులు పెట్టుకొని నుంచొని చూస్తూ ఉన్నారు. మమ్మల్ని కొడుతుంటే ఏంది పోలీసులు కూడా అటే ఇదిగా ఉన్నారు. ఈరోజు ఎలక్షన్ కోడ్ కూడా వన్ సైడ్ చేస్తున్నారు వాళ్ళు వైసీపీకి వెళ్ళి. ఈ వైసీపీ ప్రభుత్వం వస్తే రోడ్ల మీద జనాలు తిరిగే పరిస్థితి కూడా ఉండదు. అందుకని జగన్కి తగిన బుద్ధి చెప్పాలి.